హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు, పెన్షన్లతో పాటు డీఏ పెండింగ్ బకాయిల గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, గౌరవనీయులైన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు మరియు ఉద్యోగులకు, పెన్షనర్లకు నమస్కారమండి. ప్రతి నెల జీతాలు మరియు పెన్షన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను అయితే జారీ చేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత నెల జీతాల బిల్లుల తయారీ, సమర్పణ మరియు కొన్ని నూతన మార్పులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం మరియు కరువు సహాయం డీఏ బకాయిల గురించి తెలుసుకుందాము. మొదటిది జీతాలు, బిల్లుల తయారీ మరియు నూతన మార్పులు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రతి నెల అందించే జీతభత్యాలలో ఈ నెల నుంచి కొన్ని కీలక మార్పులైతే చోటు చేసుకున్నాయండి. ఈ మార్పులు వ్యవస్థలో పారదర్శకతను, ఖచ్చితత్వాన్ని పెంచడానికి మరియు ప్రభుత్వ నిబంధనలను సక్రమంగా అమలు చేయడానికి ఉద్దేశించినవి. మొదటిది ఈ జీతాల బిల్లుల తయారీకి నిర్దిష్ట సమయము. ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా రెగ్యులర్ బిల్లులను, ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్ లేదా నిధి పోర్టల్‌లో అప్లోడ్ చేయడానికి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులకు, డీడీఓలకు పేరోల్ నందు 17థ్ టు 25థ్ వరకు అయితే ఆప్షన్ ఎనేబుల్ అయితే చేసి చేయడం జరిగిందనమాట. ఈ అవకాశం కల్పించబడింది. సో, తక్షణ చర్య కావున ఈరోజు మరియు రేపు అనగా 25వ తేదీ లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి చివరి రోజు. సో, ఉద్యోగులందరూ తమ జీతాల బిల్లులు పోర్టల్‌లో అప్లోడ్ అయిందా లేదా అనేది నిర్ధారించుకోండి. సో, ఉద్యోగ పెన్షనర్స్‌కి ఇంకా ఎవరికైనా బిల్లులు అప్లోడ్ కానట్టయితే సో, మీ యొక్క డీడీఓని సంప్రదించి వెంటనే బిల్లు అనేది ప్రాసెస్ అయ్యేలాగా చేసుకోండి. తర్వాత ఈ నెల నుంచి తప్పనిసరిగా పాటించాల్సిన అదనపు ప్రక్రియలండి. ఈ నెల జీతాల బిల్లులతో పాటుగా డీడీఓలు మరియు ఉద్యోగులు కొన్ని అదనపు పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాము. సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎస్‌విసి అప్‌లోడ్. సో, ఈ నెల జీతాల బిల్లుల తయారీలో ఇది అత్యంత కీలకమైన మార్పు. ప్రతి ఉద్యోగికి సంబంధించి సర్వీస్ వివరాలను ధృవీకరిస్తూ డీడీఓలు ఒక సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ను అనగా ఎస్‌విసి తమ డిజిటల్ సంతకంతో ఆమోదించి సంబంధిత పోర్టల్‌లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ నంబర్ 1 ఆర్టికల్ 235 క్లాజ్ 5 ప్రకారంగా మార్చి 1వ తేదీ ముగిసిన సో, 1 తేదీతో ముగిసినటువంటి ఆర్థిక సంవత్సరానికి గాను డీడీఓ పరిధిలోని ఉద్యోగులందరికీ సర్వీసు వివరాలు స్థానిక రికార్డుతో సరిపోల్చి వార్షిక తనిఖీ పూర్తయినట్టు ధృవీకరించాలి. దీని ప్రకారంగా ఉదాహరణకు మే నెలకు సంబంధించిన పూర్తి జీతాన్ని జూన్ 1వ తేదీన డ్రా చేయడానికి ఉద్యోగులు అర్హులని డీడీఓలు ధృవీకరించాల్సి ఉంటుంది. ప్రయోజనాలు ఉద్యోగుల సర్వీస్ రికార్డుల ఖచ్చితత్వం నిర్ధారించబడుతుంది. ఆర్థిక నియమావళికి అనుగుణంగా జీతాల చెల్లింపులు జరుగుతాయి. భవిష్యత్తులో సర్వీస్ సంబంధిత సమస్యలు నివారించబడతాయి. దీనివల్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగంని అరికట్టవచ్చు. సో, ఈ లాభాలైతే ఉంటాయి. రెండవది హౌస్ హోల్డ్ మ్యాపింగు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు పూర్తి చేయడం ఉద్యోగుల బాధ్యత. డీడీఓల యొక్క పర్యవేక్షణలో మరొక ముఖ్యమైన ఆవశ్యకత ఏంటంటే, డీడీఓ పరిధిలోని ప్రతి ఉద్యోగికి సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయితేనే జీతాల బిల్లు పోర్టల్‌లో జనరేట్ కావడానికి వీలవుతుంది. సో, సిస్టమ్ నిబంధన ఏంటంటే, డీడీఓ పరిధిలోని ఉద్యోగులందరికీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ విజయవంతంగా పూర్తయితేనే ఆ డీడీఓ యొక్క జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి సిస్టమ్ అనుమతిస్తుంది. లేకపోతే జీతాల బిల్లులు పోర్టల్‌లో ఓపెన్ కాకపోవచ్చు లేదా సబ్మిట్ చేయడానికి వీలు కాకపోవచ్చు. మరి వ్యక్తిగత ఉద్యోగంపై ప్రభావం. సో, ఎవరైతే ఉద్యోగులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇంకా పూర్తి చేయలేదో వారు తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. గడువులోగా పూర్తి చేయకపోతే నిర్దిష్ట గడువులోగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది పూర్తి చేయని ఉద్యోగులను సిస్టమ్ ఆ నెల జీతాల నుంచి మినహాయించే ప్రమాదం ఉంది. అంటే మ్యాపింగ్ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ యొక్క జీతాల బిల్లులు జనరేట్ చేయబడతాయి. మిగతా వారికి ఆ నెల జీతం నిలిపివేయబడవచ్చు లేదా ఆలస్యం కావచ్చు. స్టేటస్ తెలుసుకోవడం ఎలా? ఉద్యోగులు తమ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా అప్డేట్ చేయబడిందా లేదా అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం అందించినటువంటి నిర్దిష్ట లింక్ లేదా పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. ఇక డీడీఓలు మరియు ఉద్యోగులు తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు. డీడీఓల బాధ్యత తమ పరిధిలోని ప్రతి ఉద్యోగికి సంబంధించి సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ను సిద్ధం చేసుకొని నిర్దేశిత ఫార్మాట్‌లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి.
డిజిటల్ సంతకం ప్రక్రియను ముందే సరిచూసుకోవాలి. తమ పరిధిలోని ఉద్యోగులందరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేశారా లేదా అనేది తనిఖీ చేసుకోవాలి. పెండింగ్‌లో ఉన్న వారిని తక్షణమే పూర్తి చేయమని ఆదేశించాలి మరియు అవసరమైనటువంటి సహాయాన్ని కూడా అందించాలి. పోర్టల్ ఓపెన్ అయిన వెంటనే ఈ 2 ప్రక్రియలను పూర్తి చేసి సకాలంలో జీతాల బిల్లులను సబ్మిట్ చేయడానికైతే ప్రణాళిక చేసుకోగలరు. ఉద్యోగుల నుంచి అందే సర్వీస్ రికార్డులలో వ్యత్యాసాలపై తక్షణమే స్పందించి సరిదిద్దే చర్యలు చేపట్టాలి. ఉద్యోగుల బాధ్యత. తమ సర్వీస్ రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఏమైనా వ్యత్యాసాలుంటే సంబంధిత ఆధారాలతో తమ డీడీఓ దృష్టికి తక్షణమే తీసుకురావాలి. తమ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందో లేదో నిర్దిష్ట పోర్టల్ ద్వారా తనిఖీ చేసుకోవాలి. పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలు పూర్తి చేయడంలో ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే తమ డీడీఓ లేదా సంబంధిత కార్యాలయ సిబ్బందికి సహకారం అయితే తీసుకోవాలి. ప్రభుత్వం అందించిన అధికారిక లింకుల ద్వారా తమ సర్వీస్ వివరాలు, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్ వంటి వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఈ మార్పులు ప్రయోజనాలు మరియు ఈ నెల జీతాల బిల్లుల తయారీలో నూతన మార్పులు కొంత అదనపు శ్రమను మరియు సమయాన్ని కోరినప్పటికీ, ఇవి దీర్ఘకాలంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఉద్యోగుల సర్వీస్ రికార్డు ఖచ్చితత్వం మరియు ప్రభుత్వ నిధుల సక్రమం వినియోగం, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత మరియు ప్రభుత్వ నిబంధనల పటిష్టమైన అమలుకు ఈ చర్యలు దోహదపడతాయి. కావున డీడీఓలు ఉద్యోగులందరూ కూడా ఈ మార్పులను ప్రాముఖ్యతను గమనించి తదనుగుణంగా వ్యవహరించి జీతాల ప్రక్రియను సకాలంలో మరియు ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేయవలసిందిగా అయితే విజ్ఞప్తి. ఇకపోతే డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం అండి. ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న కరువు భత్యం డీఏ మరియు కరువు సహాయం డీఆర్ బకాయిల విడుదలపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని పరిశీలిద్దాము. ప్ర ప్రస్తుత పరిస్థితి మరియు పెండింగ్ బకాయిలు వివిధ కాలాలకు సంబంధించి సుమారు 12 నెలలకు సంబంధించిన డీఏ, డీఆర్ ఏరియర్స్ పేరుకొనిపోయాయి. ఇంకా ప్రకటించని 3 డీఏలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 250 నెలలకు పైగానే చేరే అవకాశం అయితే ఉంది. ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్లపై తీవ్ర ఆర్థిక ప్రభావం అయితే మోపుతుంది. ఈ బకాయిల మొత్తం ఒక్కొక్క ఉద్యోగికి బేసిక్ పే ఆధారంగా చేసుకొని 3-8 లాక్స్ వరకు లేదా అంతకంటే ఎక్కువైనా కూడా ఉండవచ్చు. మరి గత ప్రభుత్వ ఉత్తర్వులు చూసుకున్నట్లయితే జీవోఎంఎస్ నంబర్ 28 అండ్ 30 ఆహ్, జీవోఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా చెల్లించాల్సిన డీఏ బకాయిలలో కొన్ని వాయిదాలు వేసినప్పటికీ ఇప్పటికే చెల్లించాల్సి ఉండగా అవి జాప్యమయ్యాయి. ఉదాహరణకు ఆగస్టు 2024లో ఒక వాయిదా చెల్లించాల్సి ఉంది. అలాగే నవంబర్ 2024లో ఒక ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించాల్సి ఉంది. ఇంతవరకు అరియర్ బిల్స్ అప్‌లోడ్ చేయడానికి కూడా ఆప్షన్ అయితే ఇవ్వలేదు. మరి ఈ జీవో గత ప్రభుత్వ హయాంలో జారీ చేసినప్పటికీ చెల్లింపులు మాత్రం ప్రస్తుత ప్రభుత్వ హయాంలోకే హయాం అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట బాధ్యతగా. ఇక ఫిబ్రవరి 2025 నాటికి మూడో విడత వస్తుంది. ఆశించినా కూడా అది ఆహ్, కార్యరూపం అయితే దాల్చలేదన్నమాట. మరొక జీవోఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా కూడా ఈ యొక్క 3 ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ చెల్లించాల్సి ఉంది. సెప్టెంబర్, డిసెంబర్ మరియు మార్చి నెలల్లో. ఈ బిల్లులు కూడా జనరేట్ కావాల్సి ఉన్నా అవి కూడా కాలేదు. మరి ఉదాహరణకు ఈ జీవో పరిధిలోని చివరి 3 ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ 27 నెలలకు గాను 20,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 6,552 రావాల్సి ఉంది. 40,000 బేసిక్ పే వారికి 13,000 ఈ విధంగా రావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆకాంక్షలు కుటుంబ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ వాయిదాలు వేసినట్లు కాకుండా ఈసారి డీఏ బకాయిలను సకాలంలో చెల్లిస్తారని ఉద్యోగులు మరియు పెన్షనర్లు కంపడాశలతో అయితే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలై నెలలో ప్రకటించాల్సినటువంటి డీఏల కోసం వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఈ మేరకు బకాయిల చెల్లింపులపై స్పష్టమైన ప్రకటన లేదా కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బిల్లులు ఎప్పుడు వర్తిస్తాయి, ఎప్పుడు అప్‌లోడ్ చేయాలి అనే దానిపైన అయితే అధికారిక సమాచారం కొరవడింది. సిపిఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు రాష్ట్రంలోని ఏపీసీపీఎస్ ఉద్యోగులకు కూడా రావాల్సినటువంటి డీఏ బకాయిలు గణనీయంగా అయితే ఉన్నాయన్నమాట. వారికి కూడా ఈ బకాయిలు విడుదల చేయడం ఆర్థికంగా ఎంతో చేయూతనిస్తుంది. డీఏ బకాయిల ప్రాముఖ్యత మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి. డీఏ అనేది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా ఊరటనిచ్చే కీలక అంశము. పెరుగుతున్న ధరల అనుగుణంగా వారి జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి ఇది దోహదపడుతుంది. ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లులు ఆమోదం పొందినా కూడా నగదు ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ కాకపోవడం నిరాశ కలిగిస్తోంది. గతంలో సర్దుబాటు చేయబడినవి
పీఆర్సీలో ఫ్రీజ్ చేయబడినవి మరియు తాజాగా రావాల్సినవి అన్నీ కలిపి భారీ మొత్తంలో అయితే బకాయిలు పేరుకొనిపోయి ఉన్నాయి. సో, ఈ ఉదాహరణకు చూసుకున్నట్లయితే 2018, 19, 20, 21, 22, 23 సంబంధించి ఈ ప్రభుత్వం ఈ బకాయిలను భారీ భారాన్ని తగ్గించుకోవడానికి కనీసం ఇటీవల కాలంలో చెల్లించాల్సిన డీఎల్‌నైనా విడతల వారీగా వెంటనే చెల్లించడం ప్రారంభించాలని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు కోరుతున్నాయి. మొత్తం ఒకేసారి కాకపోయినా కూడా ఒక స్పష్టమైన ప్రణాళికతో నిర్ణీత కాల వ్యవధిలో ఈ బకాయిలను క్లియర్ చేస్తే బాగుంటుంది అని వారి ఆకాంక్షన. జీతాల ప్రక్రియలో నూతన మార్పులను ఉద్యోగులు మరియు డీడీఓలు సకాలంలో పూర్తి చేయాలి అని అలాగే ప్రభుత్వం డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపుపై సానుకూల నిర్ణయం తీసుకొని ఈ మేరకు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక ఉపశమనం కలిగించాలని ఆశిద్దాము.